ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొడులార్లో ఎక్స్టెన్షన్స్ని ఎట్లా యూజ్ చేయాలో తెలుసుకుందాం. దానికోసం ముందుగా మనం గూగుల్లో కొడులార్ ఎక్స్టెన్షన్స్ అని సెర్చ్ చేయండి. సో ఎక్స్టెన్షన్ కొడులార్ కమ్యూనిటీ అని వస్తుంది. కొడులార్ ఒకటే కాదు, మిగతా వెబ్సైట్స్లో కూడా ఎక్స్టెన్షన్స్ అయితే ఉంటాయి. సో ఎక్స్టెన్షన్స్ కొన్ని కొనుక్కోవాల్సి ఉంటుంది, కొన్ని ఫ్రీగా దొరుకుతాయి. సో ఇవన్నీ కూడా ఎక్స్టెన్షన్స్ మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. సో పేపాల్ పేమెంట్స్ని మన యాప్లో ఇంటర్ఫేస్ చేయాలి అనుకుంటే ఇటువంటి ఎక్స్టెన్షన్ తీసుకోవాలి. అట్లా మనకి చాలా ఎక్స్టెన్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బటన్ ఎఫెక్ట్స్ ఎక్స్టెన్షన్ అనేది ఉంది. మనకి కొడులార్లో బటన్కి సంబంధించి అటువంటి ఎఫెక్ట్స్ ఉండవు. చూడండి, ఇక్కడ బటన్ ఉంది, ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవు. జస్ట్ షేపు, బ్యాక్గ్రౌండ్ కలరు, టెక్స్ట్ కలరు ఇవి మాత్రం ఉంటాయి. సో మనకి ఏమైనా ఎఫెక్ట్స్ కావాలి అనుకుంటే ఇటువంటి ఎక్స్టెన్షన్లు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. మొబైల్ ఫ్లాష్ లైట్ ఆన్ చేయడానికి కానీ, ఫోన్ నెంబర్ టూల్స్, ఇట్లా మనకు చాలా ఎక్స్టెన్షన్స్ అయితే ఉంటాయి. వాటిని మనం డౌన్లోడ్ చేసుకొని, సో డెమోకి అయితే ఇక్కడ నేను ఒకటి చూపిస్తాను. బటన్ ఎఫెక్ట్ ఎక్స్టెన్షన్స్ అనేది ఉంది కదా, సో దాన్ని నేను డౌన్లోడ్ చేసి ఎక్స్టెన్షన్ని ఇంపోర్ట్ చేసి చూపిస్తాను. సో లాగిన్ అయితే చేయాలంట డౌన్లోడ్ చేయడానికి ముందు. సో 13 ఇయర్స్ అయితే కంప్లీట్ అయినాయా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి టిక్ కూడా అడుగుతున్నారు. సో ఇక్కడ బటన్ ఎక్స్టెన్షన్ ఉంది చూసారా. సో AIX అనే ఫైల్ అయితే ఉంటుంది ఎక్స్టెన్షన్ ఎప్పుడు కూడా. డౌన్లోడ్ అయితే అయింది. సో ఈ ఎక్స్టెన్షన్ని అలా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్టెన్షన్ అనేది ఉంది కదా, దీన్ని క్లిక్ చేయగానే ఇక్కడ ఇంపోర్ట్ ఎక్స్టెన్షన్ అనేది వచ్చింది. ఇక్కడ మనం డైరెక్ట్గా URL నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేదా మన కంప్యూటర్లో ఉన్నా కానీ ఇక్కడ క్లిక్ చేసి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్స్టెన్షన్ ఉంది చూసారా, మనం డౌన్లోడ్ చేసింది .AIX. సో ఓపెన్ చేశాను, ఇంపోర్ట్ అయితే అవుతుంది సర్వర్లోకి, కొడులార్ సర్వర్లోకి. ఫ్రెండ్స్, ఎక్స్టెన్షన్ ఇంపోర్టెడ్ అని అయితే వచ్చింది, బటన్ ఎఫెక్ట్ అనేది. ఇక్కడ చూసారా, దీన్ని కూడా మనం సేమ్ టూల్స్ లాగే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. సో బటన్ ఎఫెక్ట్ అనేది వచ్చింది. ఇక్కడ బటన్ కలర్స్, బటన్ టెక్స్ట్ సైజ్, లైన్ కలర్, సో వేరే డీటెయిల్స్ అయితే వచ్చినాయి. అట్లాగే బ్లాక్స్లో కూడా వేరేది అయితే వస్తుంది. సో బ్లాక్స్లో కూడా బటన్ ఎఫెక్ట్ అనేది వస్తుంది, దానికి సంబంధించిన ప్రాపర్టీస్ కూడా వస్తాయి. ఆఫ్టర్ క్లిక్, క్రియేట్ బటన్ ఇన్పుట్, సో ఇవన్నీ కూడా వస్తాయి. ఇట్లా మనం ఎక్స్టెన్షన్ అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసి చేసుకోవచ్చు, లేదా URL ద్వారా కూడా డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఒకవేళ వద్దు అనుకుంటే మనం ఇక్కడ డిలీట్ బటన్ క్లిక్ చేసి రిమూవ్ చేసుకోవచ్చు.